Hi viewers, welcome to Creative Corner. ఈరోజు మనం జనరల్గా మన ఇంట్లో బర్త్డే పార్టీస్ జరుగుతూ ఉంటాయి కదా. సో మరి వచ్చిన గెస్ట్లకి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా ఏదో ఒకటి మనం అంటే గిఫ్ట్ ఐటమ్స్ మనం వాళ్ళకి ఇస్తూ ఉంటాం. సో ఆ గిఫ్ట్ ఐటమ్స్ మనం కొద్దిగా కలర్ఫుల్ బ్యాగ్లో పెట్టేస్తే ఎలా ఉంటుంది, అది కూడా మన ఇంట్లో తయారు చేసి మనం ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కలర్ పేపర్ ఉంది. సో మన ఇంట్లో ఏదైనా స్మాల్ బాక్స్ తీసుకొని దాన్ని వాడుతూ ఈరోజు మీకు బ్యాగ్ ఎలా తయారు అంటే పేపర్తో బ్యాగ్ ఎలా తయారు చేసుకోవటో మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఎంటీ బాక్స్ తీసుకొని కలర్ పేపర్స్తో మనం బ్యాగ్ తయారు చేయబోతున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏదైనా బ్రైట్ కలర్ పేపర్ తీసుకొని కొద్దిగా థిక్నెస్ ఉండాలి. సో చార్ట్ థిక్నెస్ ఉంటేనే మనం బ్యాగ్ తయారు చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ బేస్ వచ్చేసి స్ట్రైట్గా ఇట్లా నుంచోబెట్టి మనం పెన్సిల్తో మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బేస్ ఫస్ట్ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. దెన్ స్లోగా దీన్ని ఇలా పడుకోబెట్టేసి దీన్ని ఇక్కడ పైన కూడా మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఒక 1 ఇంచ్ పేపర్ లెఫ్ట్ అవుతుంది, సో దాన్ని వచ్చేసి మీరు ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. సో ఈ విధంగా మీరు ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఫెవికాల్ కానీ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని జస్ట్ ర్యాండమ్గా ఇలాగా మన గ్లూ అప్లై చేసి ఈ పేపర్ని మనం ఇలా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫ్యాబ్రిక్ గ్లూ అయితే చాలా ఫాస్ట్గా అంటుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బాక్స్ తీసుకొని ఇది మనం అంటే సపోర్ట్కి మనం యూజ్ చేస్తున్నాం. పేపర్ ఎడ్జ్లో మనం ఈ బాక్స్ని పెట్టేసి కరెక్ట్గా పేపర్ని ఇలా ఒక చేత్తో ఇట్లా పట్టుకొని ఈ బాక్స్ ఎండింగ్లో మీరు ఇలా ఫింగర్స్ ఇలాగా ప్రెస్ చేసుకుంటే మీకు ఇక్కడ మార్కింగ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలాగా టర్న్ చేసుకొని ఇక్కడ కింద కూడా మీరు ఫింగర్ తెలియ ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు ఫోల్డింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పేపర్ ఓపెన్ చేసి ఒకసారి మనం మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్లేస్లో మీరు ఇలా థంబ్ ఫింగర్తో మీరు ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఫోల్డ్ కూడా అదే విధంగా ఫింగర్స్ ఇలాగా మార్కింగ్ చేసుకుంటే మీకు స్టిఫ్నెస్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ బాక్స్ లోపల పెట్టేసి కరెక్ట్గా ఎడ్జెస్లో పెట్టాలి బాక్స్ని. అండ్ థర్డ్ సైడ్ కూడా మీరు ఫస్ట్ పేపర్ని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఫింగర్స్తో. దెన్ ఫోర్త్ పైన లాస్ట్ ఫోల్డింగ్ కూడా ఈ విధంగా పేపర్ని కొద్దిగా టైట్గా లాగి ఇట్లా గట్టిగా పట్టుకోవాలి. పేపర్ని గట్టిగా పట్టుకొని ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఒకసారి బాక్స్ బయటికి తీసేసి మళ్ళీ పేపర్ని ఈ విధంగా థంబ్ ఫింగర్తో ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ బాక్స్ని సెంటర్లో ఇక్కడ పెట్టేసి జస్ట్ గిఫ్ట్ ర్యాపింగ్ ఎలా చేస్తామో ఆ విధంగా మనం సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి ఇది క్లోజింగ్ పోర్షన్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి మనం ఓపెన్ పెట్టాలి. సో ఇక్కడ ఏదైతే మనం ఫోల్డింగ్ చేసామో ఇక్కడ మనం గ్లూని అప్లై చేయాలి. ఫస్ట్ జస్ట్ సెంటర్లో గ్లూ అప్లై చేయాలి. మరి కార్నర్స్లో పెడితే మళ్ళీ బాక్స్కి గ్లూ అతుక్కుంటుంది. ఇప్పుడు మనం ఈ పేపర్ని క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ సో ఈ విధంగా మనం పేస్ట్ చేసేసుకున్నాం. సో ఇది వచ్చేసి ఓపెన్ సైడ్, ఇది వచ్చేసి మనం క్లోజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఈ 2 సైడ్స్ మనం ఇలాగా పేపర్ని లోపలికి ఫోల్డ్ చేయాలి. కరెక్ట్గా ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో మీకు ఈ ఫోల్డింగ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ సైడ్ కూడా కరెక్ట్గా పేపర్ మనకి ఇక్కడ బాక్స్ ఎడ్జ్లో మనకి టచ్ అవ్వాలి ఇది. అలాగే సెకండ్ సైడ్ కూడా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రయాంగిల్ మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసేయాలి. నెక్స్ట్ దాని మీద ఓవర్లాప్ చేయాలి. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్. సో ఇవి ఇప్పుడు ఓపెన్ చేసేసి ఇక్కడ కార్నర్లో కొద్దిగా గ్లూ అప్లై చేయాలి. అలాగే ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఉంది కదండి, ఇక్కడ కూడా మనం గ్లూ కొద్దిగా అప్లై చేసేసి ఫస్ట్ ట్రయాంగిల్ మనం ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
ఫస్ట్ పిల్లలు ప్రాక్టీస్ చేయడానికి న్యూస్ పేపర్స్ తీసుకొని ఈ విధంగా ఫస్ట్ ప్రాక్టీస్ చేసినాక తర్వాత వాళ్ళకి కలర్ పేపర్స్ ఇచ్చి ఈ విధంగా ఫైనల్ ప్రోడక్ట్ మనం తయారు చేయవచ్చు. సో సెకండ్ సైడ్ కూడా మీరు ఫ్యాబ్రిక్ గ్లూతో మీరు ఈ ట్రయాంగిల్ పోర్షన్లో ఇక్కడ గ్లూ అప్లై చేసేసి సో ఇది కూడా మీరు ఇక్కడ క్లోజింగ్ చేయాలి ఇలా. సో లోపల బాక్స్ వచ్చేసి మనం ఏదైనా కొద్దిగా స్ట్రాంగ్ అంటే కొద్దిగా గట్టిగా ఉన్న బాక్స్ లాంటివి తీసుకుంటే సో ఇలా బ్యాగ్ తయారు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక జస్ట్ 2 minutesలో మీకు ఇది మొత్తం పేస్టింగ్ అయిపోతుంది, అంటే గట్టిగా అంటుకుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి స్లోగా మనం ఇప్పుడు ఈ బాక్స్ మనం బయటికి తీసేసాలి. సో మీకు బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఇక్కడ పంచింగ్ చేసేసి మనం సాటిన్ రిబ్బన్ వేసి దీనికి డెకరేషన్ చేయబోతుంది ఇప్పుడు. సో మీరు ఫస్ట్ మీరు పంచింగ్ చేసే ముందు ఫస్ట్ సైడ్స్లో మీరు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ 2 కార్నర్స్ని ఇలాగా జాయిన్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ప్రెస్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా మీరు ఈ 2 లైన్స్ని కరెక్ట్గా ఇక్కడ ఈక్వల్గా చూసుకొని ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లాస్ట్ కార్నర్ వరకు మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏదైతే మనం జాయిన్ చేస్తామో ఈ లైన్ ఇటువైపుగా మనం ఇట్లా పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి. మనం బాక్స్ లాగా అట్లా పెట్టడానికి మనకి వీలు కాదు కాబట్టి పేపర్ బ్యాగ్ తయారు చేసినాక మీరు ఫోల్డ్ చేసి మీరు ఇంట్లో ఎక్కడైనా ఏదైనా ఫైల్లో కానీ ఇప్పుడు ఇలా మీరు ఎక్కడైనా మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మనం ఇక్కడ పంచింగ్ చేసి దీనికి డిజైనింగ్ చేయబోతున్నాం. సో ఇలా మనకి మార్కెట్లో సింగిల్ పంచ్ అంటారు, మామూలు పంచింగ్ చేయడానికి ఇట్లా మిషన్ అవైలబుల్ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఇక్కడ లోపల వరకు ఇట్లా ఇన్సర్ట్ చేసి మనం మార్కింగ్ చూసుకొని దీన్ని ఇలాగా సింగిల్ పంచ్ చేసుకోవాలి. సో అదే సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో కరెక్ట్ ఈ హోల్స్ 2 జాయింట్ అవ్వాలన్నమాట, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడు. సో ఈ విధంగా మనం పంచింగ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం సాటిన్ రిబ్బన్ అంటే హ్యాండిల్ కోసం మనం ఇక్కడ సాటిన్ రిబ్బన్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ తీసుకొని కరెక్ట్గా మనకి ఎంత హ్యాండిల్ కావాలో అంత సైజులో మనం ఈ ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ ఈక్వల్గా మనం కట్ చేసుకోవాలి. ఇలాగా ఇలా పైనుంచి మీరు లోపలికి ఇన్సర్ట్ చేయాలి ఇది సాటిన్ రిబ్బన్ని. ఇలా ఇన్సర్ట్ చేసినాక ఇక్కడ లోపల ఈ రెండింటిని ఈక్వల్గా పట్టుకొని ఇలా కార్నర్కి ఇలాగా సింగిల్ నాట్ వేసేసేయాలి. వేసేసినాక మీరు నాట్ని లోపల వైపు ఉండాలి. ఇది ఈ విధంగా మీరు ఇలా టైట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ సైడ్ కూడా మీరు ఇలాగ సేమ్ సాటిన్ రిబ్బన్ ఇలా టైట్ చేయాలి. సో ఈ విధంగా మనకి బ్యాగ్ రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి కొద్దిగా డెకరేషన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ కొన్ని చెమ్కీస్ ఉన్నాయి, అలాగే స్పార్కల్ 3D అవుట్లైనర్స్ ఉన్నాయి. ఈ విధంగా చెమ్కీస్తో మీరు పేపర్ బ్యాగ్ని చెమ్కీసే కాదు ఇంకా వేరే డిఫరెంట్ డెకరేషన్ ఐటమ్స్ మీ దగ్గర ఏ ఉంటే అవి వాటితో మీరు డిజైనింగ్ చేసుకోవచ్చు మీ పేపర్ బ్యాగ్ని. సో ఇలా ఈ విధంగా 3D స్పార్కల్స్తో మీరు ఈ విధంగా మీరు డిజైనింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం సింపుల్గా మన ఇంట్లో ఉన్న మెటీరియల్స్ని యూజ్ చేస్తూ సో మార్కెట్ కంటే ఇంట్లోనే మనం తయారు చేసుకొని సొంతంగా సో ఇలా డిఫరెంట్ డిజైన్స్ మనం క్రియేట్ చేసుకొని సో బర్త్డే పార్టీస్లో మనం యూజ్ చేసుకుంటే ఇంకా పేరెంట్స్ కూడా సో ఈవెన్ చిల్డ్రన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా తయారు చేసిన ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది. సో చూసారు కదండి సింపుల్గా మనం పేపర్ బ్యాగ్ని ఎలా తయారు చేసుకోవటం. సో వచ్చే వారం మరి సరికొత్త ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.